హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య చైతన్యం వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నల్ల వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని మటన్ బ్రెడ్తో చేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నేను ఫస్ట్ బ్రెడ్ని అయితే వాటర్లో క్లీన్ చేసుకున్నానండి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల అందులో ఉండే హెయిర్ అంతా బాగా పోతుంది. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక మనం బ్రెడ్ అయితే వేసుకోవాలి. ఇందులోకి మీకు కావాలంటే ఆయిల్లోనే ఆనియన్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే సైడ్ డిష్గా చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ వేసుకోలేదు. ఇలా బ్రెడ్ని అంతా మనం బాగా కలుపుకోవాలి. అలా చూస్తున్నా కదా, అప్పుడు బ్రెడ్ అనేది బాగా పీసెస్గా అవుతుంది. మనం ఇలాగా మిక్స్ చేస్తూనే ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. ఇలా మనము ఆయిల్లోనే 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనకి రుచికి తగినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, అలాగే పెప్పర్ పౌడర్ అంటే పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇలాగ మనము మసాలాలన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం అది 5 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోండి. అంతేనండి, మనం చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మటన్ బ్రెడ్ ఫ్రై అయితే చేసుకోవచ్చు. మీరు కూడా ఇలాగ ఎప్పుడైనా ట్రై చేశారా? టేస్ట్ చేస్తుంటే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇది సైడ్ డిష్గా అండి, దోశల్లో కానీ చపాతీల్లో కానీ, అలాగే పప్పు చారు చేసుకుంటాం కదండి, దాంట్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, చాలా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ బ్రెడ్ ఫ్రై. మీరు కూడా ట్రై చేయండి.